హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినర సోదర వినపసారి. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. గ్లోబ్ ట్రాటర్ ఎస్ఎస్ రాజమౌళి గారు అసలు ఎవరి ఊహాగానానికి అందడం లేదు మావా. ఎందుకు ఈ మాట అన్నాను అంటే అన్ని సడన్ సర్ప్రైజ్లే ఇస్తున్నాడు కనుక. మొన్నటికి మొన్న సడన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి లుక్ రివీల్ చేశాడు. నెక్స్ట్ అందరూ హీరోయిన్ లుక్ రివీల్ అవుతుంది అని అనుకుంటే ఈయన ఏకంగా సాంగ్ రిలీజ్ చేసేశాడు. ఎస్ఎస్ రాజమౌళి గారి దగ్గర నుంచి అప్డేట్ రావడం అంటే ఏదో ఆకాశం నుంచి ధృవతార తెగిపడినట్టు లెక్క. ఎందుకంటే అంత సర్వసాధారణంగా ఆయన అప్డేట్స్ ఇవ్వడు కనుక. ఎనీవే సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా. అయితే ఈ సాంగ్ విన్నాక ఫస్ట్ టైం నాకు అంత పెద్దగా ఎక్కలేదు. బట్ నా సెన్స్ ఎక్కడో చెప్తూ వచ్చింది కీరవాణి గారు అంత ఈజీగా ఇవ్వరు కదా అని. మళ్ళీ తర్వాత ఒకసారి విన్నాను, అప్పుడు పర్వాలేదు అనిపించింది. మళ్ళీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి లేచి విన్నాను మావా. నా మైండ్ దొబ్బింది. లిటరల్లీ సాంగ్ మొత్తం శివుడిని బేస్ చేసుకుని రాసినట్టు అనిపించింది మావా నాకైతే. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగులే అంటే కాలాన్ని తన గుప్పెట్లో తీసుకొని శాసించేవాడు పరమశివుడు. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, చిరుతపులి వేగం ఇంత, విమానం వేగం ఇంత అని. ఆ వేగాన్ని తన శ్వాసగా తీసుకునేవాడు అండ్ పెనుగాలిలా ఎవ్వరి వేగానికి కూడా అందని వాడు ఆ పరమశివుడు. ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే. ఖండాలు దాటడం అంటే సినిమాలో హీరో సంచారి అంటే దేశాలు తిరిగేవాడు, అదే కదా సినిమా మెయిన్ థీమ్ కూడా. కానీ అంతర్గతంగా ఆలోచిస్తే ఖండాలు అంటే లోకాలు, లోకాలన్నింటినీ చుట్టేవాడు అని అర్థం. సంచారి సంచారి నినదించే రణభేరి. సంచారి అంటే కలేజాలో రామజోగేశ్ శాస్త్రి గారు చెప్పారు కదా, పై కళ బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా అని. సేమ్ అలానే సంచారి అంటే బైరాగిలా తిరిగేవాడు. కానీ ఆయన తిరిగే ప్రతి దాని వెనకాల ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సంహారి సంహారి మృత్యువుపై తన స్వారి. ఈ లైన్ అయితే అసలు బ్యాంగ్ లైన్ మావా. ఎందుకంటే సంహారి అంట, మళ్ళీ ఎవరిపై తన సంహారం? మృత్యువుపై అంట. నార్మల్ గా మృత్యువు అనేది యమధర్మరాజు గారి చేతిలో ఉంటుంది. అయితే ఒకసారి మార్కండేయుడిపై యమధర్మరాజు పాశం విసురుతాడు. ఆ పాశం నుంచి తప్పించుకోవడానికి మార్కండేయుడు వెళ్లి శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకొని నేను నా పరమశివుణ్ణి పట్టుకొని ఉన్నాను, ఇప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు. అంతే, యమధర్మరాజు గారికి కోపం వచ్చి ఆ పాశాన్ని ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఉన్న ఆ మార్కండేయుడిపై విసురుతాడు. ఆ పాశం వెళ్లి ఆ లింగాన్ని అండ్ ఆ మార్కండేయుడిని చుట్టుకుంటుంది. అంతే సంగతి. ఒక్కసారి పరమశివుడు ప్రత్యక్షమై నా భక్తుడు నేనున్నాను అని నా దగ్గరికి వచ్చి నన్ను వేడుకుంటే నువ్వు పాశం విసురుతావా అని ఎడమకాలితో యమధర్మరాజు గారి వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నాడు. అంతే, అక్కడికక్కడి యమధర్మరాజు గారు కుప్పకూలిపై చనిపోయారు. మళ్ళీ తర్వాత దేవతలు వచ్చి శివుడిని వేడుకొని యమధర్మరాజు గారిని బ్రతికిస్తారు. సో అలా మృత్యువుపై స్వారీ చేసేవాడు శివుడు. సో ఈ సాంగ్ విన్నాక నాకైతే ఎస్ఎస్ రాజమౌళి గారు మైథాలజీని బేస్ చేసుకొని ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు చేస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ ముందు నుండి కూడా ఎస్ఎస్ రాజమౌళి గారికి మైథాలజీ అంటే పిచ్చి. ఆయన సినిమాలన్నీ వాటిని బేస్ చేసుకుని ఉంటాయి. ఈ సాంగ్ విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మావా. Until then, Jai Hind.